ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. నీట్ పేపర్ లీక్ విషయంలో జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ అయిన సీజేపీ ప్రొటెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా వరకు వెళ్ళిందంటే జనాలు ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి ఏం అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుండి ఎలాంటి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎంటైర్ ప్రొటెస్ట్ సినారియో నుండి అవుట్కమ్ ఏంటి అండ్ మనమేం నేర్చుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అయిపోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో ఏదైతే ఉందో దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు యూత్ అంటే నీట్ పేపర్ లీక్ విషయంలో స్టార్ట్ అయినా కూడా డిఫరెంట్ టర్న్స్ తీసుకుంది. అది దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఒక మేజర్ ఇష్యూ లాగా టర్న్ అయింది అండ్ ఆల్సో పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పేసి. సో గవర్నమెంట్ దీన్ని ఎలా డిస్టింగ్విష్ చేసుకోవాలి అండ్ ఎంటైర్ సినారియో నుండి అవుట్కమ్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలంటారు? ఒకటి ఉంది, మనం ఎప్పుడు చెప్తా ఉందండి, ఏడుస్తున్న పాపకి పాలిస్తారని. గవర్నమెంట్ అది ప్రూవ్ చేస్తారు ఇంకోసారి. అంటే ఎవరు వైలెన్స్లో ఇండల్జ్ చేస్తారో, ఎవరు రాళ్ళు విసురుతారో, ఎవరు కార్లను తగలబెడతారో, ఎవరు షాప్ విండోస్ని కొట్టి పడేస్తారో వాళ్ళతోనే గవర్నమెంట్ మాట్లాడతారు. 2024లో హర్ష్ దూబే అని చెప్పి ఒక యంగ్స్టర్ ఉన్నాడు, మీకు ఇప్పుడు టీవీలో కనిపిస్తుంటారు, రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఆ అబ్బాయి 2024లో ఆయన ఒక ప్రొటెస్ట్ కోసం, అంటే అప్పుడు కూడా పేపర్ లీక్ అయింది, 2024లో ఫస్ట్ టైం నీట్ లీక్ అయింది. సో ఆయన గవర్నమెంట్తో మాట్లాడడానికి చిన్నగా ఒక సైలెంట్ ప్రొటెస్ట్గా ఆయన వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడతా అని చెప్పి ఒక డెలిగేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ వెళ్తే వీళ్ళతో మాట్లాడమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని పంపించేశారు. ఎందుకు? వాళ్ళు చాలా క్వైట్ పీపుల్, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడదాం, మాకు వైలెన్స్ వద్దు, ధర్నాలు వద్దు, ఏమొద్దు, మీతో మాట్లాడదాం, మేము రాధాకృష్ణ కమిటీ పెట్టారు, ఒకసారి మా సజెషన్స్ కూడా తీసుకోండి అని చెప్పడానికి. కానీ వాళ్ళని గవర్నమెంట్ అన్నారు, సారీ వీ వోంట్ స్పీక్ టు యూ. దీంతో ఫస్ట్ లెసన్ ఎక్కడే వస్తుంది. ఇప్పుడు నేను జే సాయి దీపక్ గారిది ఇంటర్వ్యూ, ఇంకా కొంతమంది ఇంటర్వ్యూలు చూశాను, ఈవెన్ మన ఎస్ గురుమూర్తి గారి ఇంటర్వ్యూ చూశాను. గురుమూర్తి గారు అయితే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. ఆయన అంటారు దీస్ పీపుల్ ఆర్ క్రిమినల్స్, ఇప్పుడు చేసిన జంతర్ మంతర్. దానికి ఆయన కారణాలు చెప్తున్నారులే. అదే టైం సాయి దీపక్ గారు కొంచెం కూడా మెజర్డ్గా ఆయన లీగల్ లాంగ్వేజ్ నుంచి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీజేపీ వాళ్ళు ఏమంటారు, అందరు వ్యతిరేకంగా మీరు కేసులు ఎత్తివేయాలంటున్నారు. కానీ అదే టైంలో వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ వచ్చిన క్రిమినల్స్ మీద మాకు కంట్రోల్ లేదు, మీరు చూసుకోవాలండే అంటున్నారు. హౌ కెన్ యూ స్పీక్ టూ డిఫరెంట్ టోన్స్? మీరు అంటున్నారు క్రిమినల్స్ వచ్చారు, క్రిమినల్స్ అక్కడ దాడి చేశారు, కార్ల మీద దాని మీద రాళ్ళు కొట్టారు, మీరు రాళ్ళు విసిరేశారు, మేము చేయలేదు, వాళ్ళు చేశారంట. మళ్ళీ మీరు అంటున్నారు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టకుండా వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? సో అక్కడే మీకు కాంట్రడిక్షన్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్నే గవర్నమెంట్ ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది ఇప్పుడు. అంటే మీరు 10 రాళ్ళు తీసుకొని విసిరి పోలీసు వాళ్ళు కొట్టి లేకుంటే వెహికల్స్ని డ్యామేజ్ చేస్తే మిమ్మల్ని గవర్నమెంట్ చర్చకు పిలుస్తారు. మీరు క్వైట్గా ఉన్న ఒక నాన్ వైలెంట్ మేనర్లో వెళ్ళి ప్రొఫెషనల్గా మాట్లాడదాం అంటే గవర్నమెంట్ మీతో మాట్లాడరు. అది ఏ గవర్నమెంట్ అనగా నేను దాన్నే మోదీ గవర్నమెంట్ తప్పు పడుతున్నాను. ఫస్ట్ డే జరిగినప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను, ఈ సరెండర్ చేసిన తర్వాత ఈ సీజేపీ వాళ్ళ డిమాండ్స్ అంగీకరించినప్పుడు నేను చెప్పాను, సారీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఐ హ్యావ్ నో డిస్ప్యూట్, జరగవచ్చు, బియాండ్ దాట్ వాట్ ఓకే, మీరు ఎందుకు కేసెస్ విత్డ్రా చేస్తారని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు, మీ ఏ లాజిక్ మీద ఇస్తున్నారు మీరు? అది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రేపు నేను ఏదైనా చేసి రోడ్డు మీద ఒక మర్డర్ కూడా చేసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర చెప్తున్నాను నా మీద కేసు వేయకూడదు మీరు, ఎందుకంటే నేను జెన్జీ. సారీ, డజంట్ వర్క్ లైక్ దట్. ఇఫ్ యూ హ్యావ్ వైలేటెడ్ ద లా మీ మీద చర్యలు ఉండాల్సిందే. దిస్ ఈజ్ వాట్ ఈవెన్ ఈ సౌరవ్ దాస్ కానీ వీళ్ళందరూ చెప్పాలండే. ముందు చెప్పారు వాళ్ళు, తర్వాత వాళ్ళు బ్యాక్ ట్రాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వచ్చిన వాళ్ళు చాలామంది వైలెన్స్లో ఇండల్జ్ చేశారు, ఫోటోలన్నీ వచ్చేసినాయి, వాళ్ళ సీసీటీవీ కెమెరాస్లో వాళ్ళ ఇమేజెస్ ఉంది, సో వాళ్ళ మీద కేసులు ఉంటుంది. అది చూడంగానే వీళ్ళు భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లోనే చాలామంది దాంట్లో ఇండల్జ్ చేశారన్నమాట. సో ఫస్ట్ లెసన్ అదేంటంటే గవర్నమెంట్ ఒక టైంకి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మాట్లాడాలి గవర్నమెంట్. అది 2024లో జరగలేదు. ఎందుకు? హర్ష్ దూబే అనే మనిషి యంగ్స్టర్, హీఈస్ నాట్ ఎ పొలిటికలీ అలైన్డ్, ఆయనకి ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాకింగ్ లేదు. ఈ దీప్కే లాగానో లేకుంటే సౌరవ్ దాస్ లాగానో లేకుంటే రంకా లాగానో హీ హాజ్ నో పొలిటికల్ బ్యాకింగ్. ఆయన వీళ్ళ ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తారు. ఓకే, వాళ్ళు డినై చేస్తారు కానీ ఒఫిషియలీ దే ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ పీపుల్. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా అంతా చూసుకున్న వీళ్ళు ముగ్గురు.
ఇప్పుడు ఈ అజిటేషన్లో వాళ్ళు పక్కన వచ్చేసి కాదు మాకు దాంతో సంబంధం లేదంటూ. కానీ అరవింద్ కేజ్రీవాల్ స్టేజ్ మీద కనిపించారు, మన అతిషి వచ్చే మర్లేనా కూడా స్టేజ్ మీద కనిపించింది. అంటే మీరు ఏమన్నారు ఇనీషియలీ అభిజిత్ దీప్కే మేము ఒక్కరిని కూడా స్టేజ్ మీద రానియమ్మ పొలిటీషియన్స్ అన్నారు. తర్వాత డింపుల్ యాదవ్ వచ్చింది, యోగేంద్ర యాదవ్ వచ్చారు, షబనా ఆజ్మీ వచ్చింది. వీళ్ళందరూ సోకాల్డ్ ఎన్జిఓలందరికీ పొలిటికల్ అఫిలియేషన్ ఉంది, అరుంధతి రాయ్ కూడా. సో వీళ్ళు అర్థం చేసుకోవాలి, మీరు ఒక ఉద్యమం మొదలుపెట్టినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. ఒక రాళ్ళు విసిరారో, లేకుంటే అక్కడ ఒక మర్డర్ జరిగిందో, లేకుంటే అక్కడ ఒక కత్తితో ఎవరైనా పొడిచారంటే యాజ్ అన్ ఆర్గనైజర్ యు ఆర్ రెస్పాన్సిబుల్. ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి యూ కెనాట్ సే దట్ ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దిస్, నాకు దీంతో సంబంధం లేదు, మేము ఒట్టే స్టేజ్ మీద కూర్చున్నాం, కింద కొట్టుకున్నారో చచ్చారో నాకు తెలియదండి. అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, దట్ ఈస్ వాట్ మెయిన్ లెసన్ అని ఒక లెసన్ దీని నుంచి ఇదే నేర్చుకున్నారు. దట్ ఒక మూమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు, ఎందుకంటే మీరు అంతా పుట్టలేదు ఆ టైంలో. జయప్రకాష్ నారాయణ గారి మూమెంట్ బీహార్ నుంచి స్టార్ట్ అయింది, నవనిర్మాణ్ మూమెంట్. జేపీ గారు ఒక మాట చెప్పారు ఆ టైంలో, ఒక్క ఇన్సిడెంట్ ఆఫ్ వయలెన్స్ జరిగితే కూడా నేను ఈ మొత్తం నవనిర్మాణ్ మూమెంట్ ఆపేస్తానని చెప్పేసి. ఆలోచించండి, వయలెన్స్ జరగలేదు, అక్కడిక్కడ చిన్న చిన్న ఘటనలు ఉన్నాయి, కానీ దట్ వాజ్ మోర్ ఆఫ్ పోలీస్ ఓవర్ రియాక్షన్ ఉండే అంతే. కానీ జేపీ గారి మూమెంట్ అట్లా ఉండే. దాని తర్వాత మనం చూసాం మండల్ అజిటేషన్ జరిగింది, అక్కడ చాలా మటుకు వయలెన్స్ ఉండే. అక్కడ కూడా యంగ్స్టర్స్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఫార్ అండ్ అగేన్స్ట్ చాలా మటుకు గొడవలు జరిగింది అనమాట. ఇదన్నీ చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ వన్ వీళ్ళేం చెప్తున్నారు, మేము జెన్జీని రిప్రజెంట్ చేస్తున్నాం. అండర్ వాట్ కండిషన్? మెజారిటీ ఆఫ్ ద జెన్జీ వాళ్ళ పని చూసుకుంటున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, దాని తర్వాత ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, దాని తర్వాత పెళ్ళి, దాని తర్వాత మ్యారేజ్, తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నీ నడుస్తూనే పోతే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. దీస్ ఫెలోస్ ఆర్ నాట్ లైక్ దట్, దీస్ ఆర్ ఫ్రీ లోడర్స్. వీళ్ళకి ఉద్యోగం ఏం లేదు, వీళ్ళు బతుకుతున్నది ఏంటి, వీళ్ళు ఎన్జిఓకి వచ్చే డబ్బుల మీద బతుకుతున్నారు. మీకు గ్రీవియన్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్తో మాట్లాడండి. కానీ నేను మాట్లాడను, మీరు మా దగ్గర వచ్చి మాట్లాడాలి, లేదు న్యూట్రల్ వెన్యూలో కలుస్తాం. లాస్ట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఏమంటున్నారు, కాదు మోదీ గారు కూడా రాజీనామా చేయాలంట. దిస్ ఈజ్ వాట్ అభిజిత్ దీప్కే సెట్. ధర్మేంద్ర సే బస్ ని హోగా, నరేందర్ भी जाना होगा. సో వాళ్ళ ఫైనల్ ఏం పొలిటికల్ ఏముండే, ఇట్ వాస్ నథింగ్ టు డూ విత్ జెన్సీ జనరేషన్. అండ్ దిస్ ఇస్ వాట్ ఈవెన్ సాయి దీపక్ కానీ టు లార్జ్ ఎక్స్టెంట్ గురుమూర్తి గారు అదే చెప్పారు, వీళ్ళు రిప్రజెంట్ చేయట్లేదు. దే ఆర్ ఒక 3,000 మంది 4,000 మంది అక్కడ ఉన్నారు ఆ రోజు, 5,000 మంది దాకా మీరు తీసుకోవచ్చు. ఈ 5,000 మంది డజంట్ రిప్రజెంట్ ద యూత్ ఆఫ్ ఇండియా. 99.9% యూత్ చాలా పీస్ఫుల్ మనుషులు, వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో వెళ్తున్నారు, వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఇవాళ పొద్దున కూడా నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి నాకు బాంబే నుంచి వాళ్ళ కొడుకు గురించి అడిగాను అనమాట, ఏం చేస్తున్నారు మీ కొడుకు కూతురు అంటే, కొడుకు ఇట్లా ఒక మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యిండు, మంచి పెద్ద ఇన్స్టిట్యూట్లో, కానీ ఆయనకి ఐఏఎం రాలేదన్నారు. ఎంత వచ్చింది మార్క్స్ అంటే 99.4 వచ్చింది క్యాట్లో, కానీ అడ్మిషన్ రాలేదన్నారు. ఆలోచించండి. వెరాస్ అనదర్ బాయ్ హూస్ గాట్ 90 హ్యాస్ గాట్ అడ్మిషన్. అది అఫ్కోర్స్ రిజర్వేషన్ పాలసీ, దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నేలే, కానీ ఫ్రస్ట్రేషన్ ఆలోచించాం. ఆయన కూడా వచ్చి ధర్నాలు కూర్చున్నాడా? కాదు, లేదు కదా. ఓకే, మా ఫ్రెండ్స్ కొంతమంది కూతురు వీళ్ళందరూ పోస్ట్ చేశారు ఫస్ట్, దో వీ సెలబ్రేట్ ధర్మేంద్ర ప్రధాన్. దెన్ వాళ్ళ కాలేజ్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి దాని ఇంపాక్ట్ అర్థమైంది. అమ్మ పోస్ట్ డిలీట్ చేయండి, ఎందుకంటే ప్రతి పోస్ట్ని పోలీసు వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. మీరు అన్నోయింగ్లీ యూ విల్ గెట్ ఇన్ టు ద ట్రాప్. రేపు మీకు ఒక పాస్పోర్ట్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా మీకు రాదు. సో ఈ లెసన్స్ మనం నేర్చుకోవాల్సింది జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నుంచి ఒకటి. ఎందుకంటే జంతర్ మంతర్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడో పార్లమెంట్ అటాక్ జరిగిన తర్వాతనే సెక్యూరిటీ ఫోర్సెస్ గవర్నమెంట్కి అడ్వైస్ చేశారు, పార్లమెంట్ చాలా దగ్గర ఉంది జంతర్ మంతర్, మీరు అక్కడి నుంచి అది మార్చి రామ్లీలా మైదానంలోనే ఎక్కడైనా పెట్టుకోండి ప్రొటెస్ట్ అని, ఇక్కడ పెట్టుకోకూడదు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కోర్టులో కూడా పెటిషన్ పడుంది ఒకటి దాని గురించి. సో ఒకటి మనం అడగాల్సిన ప్రశ్న, ఒక ఆర్గనైజేషన్ యంగ్స్టర్స్ని రిప్రజెంట్ చేస్తారంటే లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని రిప్రజెంట్ చేస్తున్నారు అంతే. సెకండ్, మీరు వైలెన్స్ లేండి. ఎందుకంటే మీరు తెలుసు సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ మొదలైనప్పుడు దాకా వీళ్ళకి ఒక ట్రాక్షన్ లేకుండే. ఓకే, ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు, కానీ సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ మొదలుపెట్టారు, దాని తర్వాత ఆయన మెదాంతాకి మార్చారు. దాంతో తను ఫాస్ట్ విత్డ్రా చేసినప్పుడు ఆయన మీద ఎంత పర్సనల్ అటాక్ జరిగింది మీరు చూసుంటారు. మీరు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారు, మీరు బీజేపీతో కలిసిపోయారు, డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి, అండ్ సో మచ్ సో దట్ వాళ్ళ వైఫ్ గీతాంజలి హ్యాడ్ టు గివ్ అ స్టేట్మెంట్ సేయింగ్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎ హార్ట్. రైట్. బట్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే యూత్ కానీ లేదంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుండి అకౌంటబిలిటీ కదా సార్. అకౌంటబిలిటీ మరి ఈ ఫామ్లో వస్తే కష్టమే కదా. ప్రతిసారి అకౌంటబిలిటీ అని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు?
ఓకే, ఇప్పుడు దాకా పేపర్ లీక్ కాలేదు. 6 సార్లు డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేపర్స్ లీక్ అయింది యూపీఏ హయాంలో. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు తెలుసా మీకు అప్పుడు? కపిల్ సిబ్బల్. మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ₹1 కోటి ఇచ్చిన మనిషి సీజేపీకి క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు 6 సార్లు పేపర్ లీక్ అయింది, ఆయన రాజీనామా చేయలేదు. మన్మోహన్ సింగ్ రాజీనామా అడగలేదు. మన్మోహన్ సింగ్ అడిగితే కూడా ఎవరు రాజీనామా చేయరు, ఎందుకంటే హీ డింట్ హ్యావ్ ఎనీ పవర్. అది మనం అర్థం చేసుకోవాలి. నేను జస్టిఫై చేయట్లేదు ధర్మేంద్ర ప్రధాన్ చేశారని చెప్పి. ఇక్కడ మధు బంగారప్ప కర్ణాటకలో ఎడ్యుకేషన్ మినిస్టర్, పేపర్ లీక్ అయింది. డీకే శివకుమార్ ఏమంటారు, మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి పేపర్ లీక్ అయితే? ఇదే డీకే శివకుమార్ ఢిల్లీలో వచ్చి మన ప్రొటెస్ట్లో కూర్చున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి. సో డైకాటమీ చూడండి అక్కడ. మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టు స్పీక్. ద ప్రాబ్లం అంటే మన దగ్గర మన గవర్నమెంట్కి బ్యూరోక్రసీ కంట్రోల్ చేస్తారు. రైట్. మినిస్టర్కి వాళ్ళు చెప్తారు, సార్ మీరు వెళ్ళకండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో మినిస్టర్స్కి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు 5-6 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు అంటే, నాట్ లైక్ రాజ్నాథ్ సింగ్ ఆర్ అమిత్ షా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళని దానికోసం జేపీ నడ్డా గారిని, జితేంద్ర సింగ్ని పంపించారు ఈ చర్చలకి. గవర్నమెంట్ మాట్లాడడం అంటే యూ టు నిప్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బడ్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్కడ మొదలైంది అక్కడ మీరు ఫినిష్ చేసేసారు. మీరు దాన్ని మళ్ళీ పొడిగించుకుంటూ పోతే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో హర్ష్ దూబే 2024లో నేను మాట్లాడతాను గవర్నమెంట్ అని చెప్పి ఒక చిన్న డెలిగేషన్ తీసుకెళ్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరో అన్నారు, సారీ వీ వోంట్ మీట్ యూ. మినిస్టర్ కాదు, మిమ్మల్ని జాయింట్ సెక్రటరీ కూడా కలవారని చెప్పారు. అక్కడ వచ్చింది లెసన్ అంటే వీళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు నెక్స్ట్ టైం జరిగినప్పుడు వీ హ్యావ్ టు రిజార్ట్ టు వైలెన్స్. కానీ వైలెన్స్ ఏమవుతుంది, వైలెన్స్ జరిగిందంత అంటారు, ఓ ఇది మేము చేయలేదు, మేము చేపియలేదు. సో లాజిక్ ఈస్ వెరీ క్లియర్. వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఎవ్రీబడి? అంటే మీరు అందరు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయమంటారు. లక్కీలీ సుప్రీంకోర్టు, నాకు దానికోసం కోపం వచ్చింది. మనం టీచ్ చేసినప్పుడు చాలా వైరల్ అయింది, అది లక్షల వ్యూస్లు వెళ్ళింది అది. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్, సురేష్ గారు మీరంటే ఇట్లా చెప్తున్నారండి. నేను చెప్పాను, ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ మోదీ పర్సనలీ, బికాస్ ఏం లేదు, వీ ఎక్స్పెక్ట్ టఫ్ రెస్పాన్స్. మీరు వెళ్ళి పిల్లల మీద ఫైరింగ్ చేయని చెప్పట్లేదు. కేరళలో టీజీ మోహన్ దాస్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ డైలాగ్, ఆయన చెప్పారు, నేనుంటే హోమ్ మినిస్టర్ మొత్తం ఫైరింగ్ చేసి పడేస్తుండే అని చెప్పేసి. దట్ ఈస్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాంగర్ అన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన పిల్లలు చదువుకొని కాలేజీలో చదువుకొని ఉద్యోగం చేసి వెళ్ళారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ వచ్చింది, కానీ వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు దే క్యారీడ్ ఆన్ విత్ ద లైఫ్. ఇంకోటి మీరు చూసుంటారు, అమ్మాయిలు అక్కడ వచ్చి యూజ్ చేసిన కొన్ని వర్డ్స్ మీరు చూసుంటారు, మోదీ అమ్మగారి గురించి, మోదీ గారి గురించి, మెలోనీ అండ్ మోదీ గారి గురించి. ఓకే, ఒకడైతే మొత్తం ప్యాంట్ ఇప్పేశాడు. ఇదంతా వాట్ ఈస్ ఇట్? అమ్మాయిలు అంటే మీ అప్బ్రింగింగ్ ఏంటి? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏం నేర్పించారు? ఒక పబ్లిక్లో వెళ్ళినప్పుడు మీకు తెలుసు మీ మీద 10 కెమెరాలు తిరుగుతున్నాయి, ఇది పబ్లిక్ అయిపోతుంది, ఇప్పుడు ఏడుస్తున్నారు, నాతో తప్పు అయిపోయింది, మా అమ్మగారు నాన్నగారు నన్ను ఇంటికి రానియట్లేదు. డెఫినెట్గా మనం సొసైటీలో బతుకుతున్నాం మనం. వాళ్ళు అడుగుతారు, ఓ నిన్న అక్కడ కనిపించావు, ఏమైంది, చాలా జోష్లో చెప్పే మోదీ గారిని అది చేస్తాను, మోదీ గారిని చంపేస్తానని చెప్పి ఇప్పుడు చేస్తున్నావని అడుగుతారు. యూ కెనాట్ ఫేస్. ఆ మూమెంట్లో మీకు ఆ గ్లోరీ రావడానికి, మీకు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ రావడానికి చేశారు. ఒక అమ్మాయి అయితే ఒక ట్రక్ని బస్సుని ఆపినట్ల మన మహారాష్ట్ర పోలీస్ ఒక బస్సుని ఆపిన షాట్ ఒకటి ఉంది, ఆమె కావాలని చేసింది డ్రామా అది. ఎందుకంటే బంగ్లాదేశ్లో దే వాజ్ అ సిమిలర్ షాట్. దానికోసం టియనమన్ స్క్వేర్లో జరిగినప్పుడు ఒక ఆయన ట్యాంక్ ముందు వచ్చి నిలబడ్డారు. దట్స్ వర్ అథెంటిక్ మూమెంట్స్. ఇది షో ఆఫ్ కోసం చేసింది ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావాలండే. తర్వాత తెలిసింది అంతా. ఇప్పుడు ఆమె ఏడుస్తుంది, నా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసేసారు, నన్ను ఇంటికాడ తిడుతున్నారు, నన్ను బయటికి వెళ్ళనట్లేదు. అరే యూ బాట్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. అజిటేషన్ చేయాలంటే చేయండి, ఎవరు వద్దనట్లేదు, కానీ పీస్ఫుల్గా ఉండాలి. పోలీసు వాళ్ళకు కూడా హక్కు ఉంది. స్టూడెంట్స్ కూడా మేము ప్రిపేర్ అయ్యాము చూడండి అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ పెన్స్ కానీ, లేదంటే రాసిన మాక్ టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ అయ్యాము, మేము జెన్యూన్ స్టూడెంట్సే అని చెప్పి చాలా మంది ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పియర్ ప్రెషర్ అంటారు మనం. అది ఎప్పుడున్న యంగ్స్టర్స్కి పెద్ద ప్రాబ్లం అది. అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు కనిపించారా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో లేవా, యూ డిడ్ంట్ గో టు దిస్ రెస్టారెంట్, అరే ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, చూడలేదా, నేను పోస్ట్ చేశాను చూడండి. సో వీళ్ళేమంటారు, డబ్బులు లేకున్నా కానీ ఆ రెస్టారెంట్కి వెళ్తారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ఇట్ మస్ట్ బి అ వెరీ హై 5-star స్టఫ్. ఎందుకు? పియర్ ప్రెషర్ ఉంటుంది మీ మీద. సో అమ్మ దగ్గర నాన్నగారు డబ్బులు తీసుకొని అడిగి అక్కడికి వెళ్తారు, లేకుంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ వెళ్తారు. పియర్ ప్రెషర్ ఉంది. డ్రెస్సింగ్ సెన్స్ పియర్ ప్రెషర్ ఉంటుంది. మీరు ఏ సినిమాకి వెళ్తారు, పియర్ ప్రెషర్ ఉంటుంది. మీరు ఏ మ్యూజిక్ వింటారు, పియర్ ప్రెషర్ ఉంటుంది. సో ఈ పియర్ ప్రెషర్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు ఆ రోజు. మీరు చెప్పండి, సౌత్ ఇండియా నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు, ఇందిరా పార్క్ దగ్గర అంతా ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా గొడవ చేశారా? ఏం లేదు కదా. స్పీచ్లు ఇచ్చారు, మోదీ గారిని తిట్టారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, 10 స్లోగన్లు రేస్ చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు.
రైట్. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫోటో ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. కరెక్ట్. ఓకే, దే ఆల్సో టేకన్ దర్ ఓన్ ఫోటోగ్రాఫ్స్. ఇదే నాకు అర్థం కాదు, మీరు అంటున్నారు పోలీస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూజ్ చేయకూడదు. అదే టైంలో అభిజిత్ దీప్కి ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు, ఇది పోలీసు వాళ్ళ పని, ఎవరు వచ్చారని వాళ్ళు ఐడెంటిఫై చేయాలని చెప్పి. ఒకవైపు మీరు అంటున్నారు యూ షుడ్ నాట్ యూస్ ఫేషియల్ రికగ్నిషన్, ఒకవైపు మీరు ఆధార్ కార్డ్ చెక్ చేయని అనుమతించలేదు పోలీసు వాళ్ళు స్టార్ట్ చేస్తే. మూడో సైడ్ ఏమంటున్నారు మీరు, మీ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మీది, మాది కాదు. లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఒకసారి లక్ష్మణ్ రేఖ ఉంది, అది బ్యారికేడ్ పెట్టారు. సెక్షన్ 144 పాత సెక్షన్ 140, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఇంకో సెక్షన్ ఉంది, అది దాని కింద మోర్ దెన్ 4 people షుడ్ నాట్ అసెంబుల్. ఈ పర్మిషన్కి 2 రోజులే పర్మిషన్ ఇచ్చారు, ఆఫ్టర్ దాట్ ఇట్ ఇస్ ఇల్లీగల్. చట్టంలో లాలు అదే చూస్తారు, దే డోంట్ లుక్ ఎట్ యువర్ ఎమోషన్స్ అండ్ అదర్ థింగ్స్. మీరు చట్టం వైలేట్ చేశారా, ఎస్, దెన్ దట్ సెక్షన్ ఇస్ అప్లికబుల్ అగేన్స్ట్ యూ. అది మీకు నెక్స్ట్ 30 సంవత్సరాలు నడుస్తున్నట్టు. మన్మోహన్ సింగ్ కేసు చూడండి, నిన్న డిసైడ్ అయింది. ఆయన సంతకం పెట్టారు పేపర్ మీద, అంతే, కోల్ స్కామ్లో సంతకం పెట్టిన దానికి మన్మోహన్ సింగ్ మీద కేసు ఉండే, లాస్ట్ టైం చనిపోయారని చెప్పి ఆ కేసు క్లోజ్ చేశారు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది మన్మోహన్ సింగ్, ఆలోచించి ఎన్ని సంవత్సరాలు కోల్ స్కామ్ అది, ఆల్మోస్ట్ 14-15 years నౌ. సో మనం ఆ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా ఆయనకి ఒక ఏం చెప్తారు, ఒక క్లోజర్ రాలేదు. అప్పుడు యంగ్స్టర్స్ ఎవరండి, వీళ్ళ మీద 20-25 సంవత్సరాలు నడుస్తుంటుంది కేసులన్నీ, పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది మీకు. సో దీప్కే, సౌరవ్ దాస్, వీళ్ళందరూ దే ఆర్ వెరీ ఫండెడ్, హెవీలీ ఫండెడ్, 5-star కల్చర్, వీళ్ళందరూ రిచ్ ఫ్యామిలీస్. మీరు చూసుంటారు 5-star హోటల్లో పార్టీ చేశారు, సౌరవ్ దాస్ డ్యాన్స్ చేశారు, మోదీ గారిని మాక్ చేశారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. నేను అడుగుతున్నా ఒకటి, అక్కడ 3,000, 4,000, 5,000 మంది ఉన్నారు కదా యంగ్స్టర్స్, చాలామంది ఇక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని కూడా పిలవచ్చు కదా 5-star. ఓన్లీ యువర్ ఫ్రెండ్స్? ఇదొక క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. అంటే మీరు ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ క్రియేట్ చేసుకుంటున్నారు మీకోసం అన్నమాట. సెకండ్, మీరు డిమాండ్ చేస్తున్న అందరి మీద ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి. సుప్రీంకోర్టు, లక్కీలీ సుప్రీంకోర్టు సార్ నో. సో మన యంగ్స్టర్స్ వైపు నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ చాలా ఉన్నాయి. డోంట్ ఫాలో ద క్రౌడ్, ఇంగ్లీష్లో అంటాం డోంట్ ఫాలో ద హర్డ్ అంటాం. హర్డ్ మెంటాలిటీ అంటే మనం మేకలు చూస్తుంటాం, గుంపు వెళ్ళిపోతుంది, అది ఒక మేక పోయిందని దాని వెనక పోతారు, అందరు పోతారు, వాళ్ళు ఆలోచించారు. ఓకే, సేమ్ విత్ డక్స్, వాళ్ళు ఒక రూట్లో ఒక డక్ పోయిందనుకో అందరు దాని వెంట పోతారు మొత్తం అనమాట. ఇది ప్రాబ్లం మన యంగ్స్టర్స్కి. ఇప్పుడు వాళ్ళ ఆ మెచ్యూరిటీ వాళ్ళకి లేనప్పుడు, ఎస్పెషల్లీ 17 to 18, 19, 20 ఆ ఏజ్ గ్రూప్ ఉంది చూడండి. ఐ హావ్ గాన్ త్రూ దట్ ఫేస్ విత్ మై డాటర్. వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్లో మీరు వాళ్ళు దే ఆర్ చేంజింగ్ ఓవర్ అన్నమాట, ఫ్రమ్ ఎ టీనేజర్ టు అ కైండ్ ఆఫ్ స్లైట్లీ మెచ్యూర్ ఇండివిజువల్. అప్పుడు ఒక రెబెలియస్ స్ట్రీక్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఏమైనా చెప్తే అమ్మ నాన్నని బ్యాక్ ఆన్సర్ చేస్తారు. చాలామంది పేరెంట్స్ నా దగ్గర వచ్చి చెప్పారు, సురేష్ గారు ఇట్లా బ్యాక్ ఆన్సర్ చేస్తున్నారు, మీరు ఎట్లా హ్యాండిల్ చేశారని. సో దెర్ ఆర్ వేస్ టు హ్యాండిల్ ఇట్ అన్నమాట. వాళ్ళ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకుండా ఒక డిక్టేటర్ లాగా మనం పర్ఫామ్ చేయలేము ఇంటికాడ. ఓకే, ఎస్పెషల్లీ వెన్ యూ హావ్ సింగిల్ చిల్డ్రన్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అట్లాంటి దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. కానీ పేరెంట్స్ పిల్లలకి నేర్పాలి. మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, పెద్దోళ్ళు కూర్చున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు. ఓకే, ఏదో వచ్చి అరగెంట్గా మాట్లాడడం కాదు. సో ఎల్డర్స్ ఉంటారు ఫ్యామిలీలో, వారు ఏదో చెప్తారు, ఏమమ్మా నువ్వు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నా ఉంటారు కొంత పెద్దోళ్ళు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఓకే, డజంట్ మ్యాటర్, ఏదో ఒక అపాలజీ చెప్పేసి అక్కడి పక్క నుంచి దూరిపోవాలి అంతే. కానీ వాళ్ళతో కొట్లాడతారా? కాదు. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. మన ఇండియన్ సోషల్ సిస్టమ్లో ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ చాలా ఇంపార్టెంట్. మేబీ అమెరికాలో, యూరోప్లో అంతా లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉంది ఇప్పుడు కూడా అనమాట. సో ఈ అజిటేషన్లో జరిగింది ఏంటంటే, ఒకటి మొదలైంది కరెక్ట్ మెథడాలజీలో, ఫాస్టింగ్ వాజ్ అ గుడ్ ఐడియా. ఓకే, కానీ దాని తర్వాత జరిగిన ఘటనతో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు కేసులు పెట్టినప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ మేము తీస్తాం, మళ్ళీ మీరు ఎట్లా చేస్తారు, మళ్ళీ ఇది మీరు చేయలేరు. యూ కెనాట్ డూ ఇట్. వన్స్ ఇట్ ఇస్ డన్, ఇట్ ఇస్ డన్, ఫినిష్డ్. నౌ ద డ్యామేజ్ ఈజ్ ఓవర్. మీరు మళ్ళీ నేను వెళ్ళి కూర్చుంటాను అక్కడంటే పోలీసు వాళ్ళు పోనీ, మీరు అక్కడ వెళ్ళనియరు మిమ్మల్ని, వెళ్తే కూడా ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని ఇప్పుడు ఈసారి. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ అనమాట. ఇన్నోవేషన్ పోయింది. ఫస్ట్ టైం ఉంటుంది చూడండి ఆ ఇంట్రెస్ట్, అది సెకండ్ టైం ఉండదు. బట్ ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే చాలా మూవ్మెంట్స్ అండ్ అజిటేషన్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రూప్స్ పేపర్ లీక్ విషయంలో కూడా ఫస్ట్ అంటే 3 times ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇందిరాపార్క్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ధర్నా చేశారు, అక్కడే లాఠీ చార్జీలు కూడా అయ్యాయి. ఇవన్నీ చూసుకుంటే ఇన్ని మూమెంట్స్ మనకు నేషన్ లెవెల్లో ఇన్ని జరిగినా ఎందుకు దీనికి ఇంత ఎస్కలేషన్ వచ్చిందంటారు? ఏం లేదు, దిస్ ఇస్, మీరు ఢిల్లీలో చేసే ఒక అజిటేషన్, హైదరాబాద్ చేసిన అజిటేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ చేసిన ఇందిరా పార్క్లో లోకల్ పేపర్లో, లోకల్ ఛానల్లో వస్తుంది. అది కూడా ఎట్లా అంటే అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా. అది మీరు అక్కడ వెళ్ళి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆ లెటర్, వాడు అక్కడ కొంతమంది ఉంటారు, కేటరింగ్ వాళ్ళు ఉంటారు, టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చూపి, అన్న రేపు టెంట్ కావాలి మాకు, ఒక 200 చైర్లు కావాలంటే, మైక్ కావాలి, ఫుడ్ కావాలి మాకు, కొంచెం నీళ్ళు ఉండాలి అంటే, అంతా అరేంజ్ చేసేటోళ్ళు ఉన్నారు అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్.
మీరు మనుషులు తీసుకోరు, దాన్ని కూడా కావాలంటే కొంతమంది వాలంటీర్స్ని తీసుకొస్తారు వాళ్ళు కూర్చోబెట్టడానికి, జిందాబాద్ చెప్పడానికి, స్లోగన్ చెప్పడానికి అంతా. మీరు డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు ఢిల్లీలో మీకు విజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే యూఆర్ ద నేషనల్ క్యాపిటల్. ఇంటర్నేషనల్ మీడియా వస్తారు, ఓ మోదీ గారు వెళ్ళిపోయారు, మోదీ గారు ఆయన చూసారు మీరు బ్లూంబర్గ్లో కానివ్వండి, అల్ జజీరా, మోదీ ఈజ్ ఫినిష్డ్, గార్డియన్. ఏమైందండి ఇప్పుడు? వేర్ మోదీ ఈజ్ ఫినిష్డ్? ఈ స్టిల్ దేర్. ఈవెన్ దో నేను కూడా మోదీ గారిని క్రిటిసైజ్ చేశాను ఫర్ నాట్ డీలింగ్ వెరీ స్ట్రాంగ్లీ విత్ దిస్ ఫెలో. వీళ్ళతో స్ట్రాంగ్గా డీల్ చేయాలండి. ఈ గుండాలకు ఆ లాంగ్వేజ్ ఒకటే తెలుసు. 90% జెన్యున్ యంగ్స్టర్స్, కానీ ఈ 10% ఉన్నారు చూడండి ఈ పొలిటికల్ ఆర్గనైజర్స్. అది కాకుండా 2600 మంది పోలీసు చెప్పారు, క్రిమినల్స్ వచ్చారు, రేపిస్ట్, మాలెస్టర్స్, పాక్సో కేసు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ రోజు. అప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు అభిజిత్. మీరు అరెస్ట్ చేయాలి ఉండే కదా, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు మీకు సీన్ తెలిసిపోతుంది. అక్కడ ఎవరు వీళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు మమ్మల్ని అని చెప్పి మళ్ళీ గొడవ జరుగుతుంది. అదే హైలైట్ చేస్తారు. సో దే కెప్ ద డిప్లొమాటిక్. అండ్ ఐ వాజ్ వెరీ ప్లీజ్ టుడే సిఆర్పిఎఫ్ చీఫ్ వాళ్ళ ఆయన అడ్రస్ చేస్తాం, ఎందుకంటే ఆర్ఐఎఫ్ వాళ్ళ కింద వస్తుంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. వాళ్ళ మీద చాలా ఆరోపణలు చేశారు. ఈ పోలీసు వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉందండి, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. మీరు వాళ్ళ మీద రాళ్ళు విసిరితే వాళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారు. వాళ్ళ దగ్గర ప్రోటోకాల్ ఉంది, స్టాండర్డ్ ప్రోటోకాల్. ఓ పట్నాలో సీతామరి బీహార్లో ఫైరింగ్ చేశారు AK-47తో. ఎస్, AK-47 ఇస్ అ స్టాండర్డ్ ఇష్యూడ్ వెపన్ నౌ. .303 కాదు ఇప్పుడు, పాత బోల్ట్ యాక్షన్ రైఫిల్ కాదు ఇప్పుడు. అండ్ వాళ్ళ మీద ఫైరింగ్ జరిగింది సీతామరిలో, లోకల్స్ ప్రూఫ్ ఇచ్చారు దానికి. బీహార్లో ప్రతి కార్నర్ షాప్లో ఉంటుంది చిన్న చిన్న గన్స్, అక్కడ ఇల్లీగల్ ఫైరింగ్ జరిగింది. సో హీ ఫైర్డ్ ఇన్ ద ఎయిర్ విచ్ ఇస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్. అండ్ దట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పక్కన ఉన్నారు, ఆయన ఆర్డర్ ఇచ్చింది ఫైర్ ఇన్ ద ఎయిర్ అని చెప్తే ఫైర్ చేస్తారు. పోలీసుల జాబ్ అది. ఇక్కడ ఏం జరిగింది, పార్లమెంట్ మార్చ్ నడుతుంది, తెలుసు పార్లమెంట్ మీద దీని ముందు కూడా దాడి జరిగింది, అక్కడ చాలామంది చనిపోయారు సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. ఈసారి వెళ్తున్న గుంపులో ఒక 2300 మంది పార్లమెంట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే దాంట్లో ఒక హ్యూమన్ బాంబ్ ఉంటే మీరేం చేస్తారు? సూసైడ్ బాంబర్ ఉన్నా అనుకోండి, వాడు పార్లమెంట్ లోపల దూరిపోతే సూసైడ్ బాంబ్ చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అప్పుడు అభిజిత్ దీప్కి అంటాడు, నేను కాదు మీరు చూసుకోవాలి ఉండేదంతా అంటారు. పోలీసు వాళ్ళని ఆపడం వాళ్ళ జాబ్ అది. మీరు సెక్రటేరియట్కి వెళ్ళి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయండి, చేయిస్తారా, అనుమతిస్తారా? మిమ్మల్ని ట్యాంక్ బండ్ దగ్గర ఎత్తుకెళ్తారు పోలీసు వాళ్ళు, లాఠీచార్జ్ చేస్తారు, టియర్ గ్యాస్ కొడతారు. టియర్ గ్యాస్ కొట్టకూడదు, లాఠీచార్జ్ చేయకూడదు. కేరళలో సెక్రటేరియట్ ముందు మన సిపిఎం వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఇదే ఇష్యూ మీద. కేరళ పోలీస్ 14 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు, ఇవాళ దాకా విత్డ్రా చేయలేదు. 14 ఎఫ్ఐఆర్లు విత్డ్రా చేశారు. అదే రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని అంటున్నారు, ఇదే వీడి సతీష్ని కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలి. అరే మీరు ఎఫ్ఐఆర్ పెట్టింది ఏమైందిరా అంటే అది సపరేట్, దట్ ఈస్ మా పొలిటికల్ బ్యాటిల్. కేరళలో సిపిఎంకి మాకు ఎప్పుడు పొలిటికల్ బ్యాటిల్, ఇది కూడా అంతే కదా. దిస్ ఇస్ ద పొలిటికల్ బ్యాటిల్ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు లెసన్స్ ఏంటంటే ఈ సైలెంట్ మెజారిటీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? రాకెట్లు తయారు చేస్తున్నారు, దే ఆర్ మేకింగ్ లిథియం బ్యాటరీస్, దే ఆర్ డూయింగ్ ఇన్నోవేషన్, వాళ్ళు స్టార్టప్స్ పెడుతున్నారు, 400 స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళు పని చూసుకుంటున్నారు. అపోలియన్ డైనమిక్స్ అని చెప్పి మన బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్లో డ్రోన్స్ తయారు చేస్తున్నారు. దేర్ ఇస్ అ సైలెంట్ మెజారిటీ విచ్ ఇస్ అట్ వర్క్. అదే టైంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, మనకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదంటే అది కూడా లేదు. గవర్నమెంట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్. ఎగ్జామ్ సిస్టమ్ ఫ్లాడ్ మనది. ముందు ఇప్పుడు ఈయన తీసేసి ప్రహ్లాద్ జోషిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, అయితే మీరు ఒక ఓబీసీని తీసేశారు, ధర్మేంద్ర ప్రధాన్, మీరు ఒక బ్రాహ్మణ్ని తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు గేమ్ మారిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి తెలియదు. బ్రాహ్మణ్ వచ్చాడు, బ్రాహ్మణ్ మినిస్టర్ వచ్చాడు, ఆయన ఓబీసీ ఉండే, మీకు తెలియదు అది ముందు. ఆయన్ని పార్లమెంట్లో చాలా పెద్ద హీరోగా రిసీవ్ చేశారు బీజేపీ ఎంపీలు. అది వాళ్ళ పొలిటిక్స్. అది ఆయన భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో పెద్ద ఊరేపుగా తీసుకెళ్లారు ఆయన్ని ప్రొసెషన్ లాగా, ఏదో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ వచ్చినట్ల. సో అది పాలిటిక్స్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు, మీరు కూడా ఫుల్ టైం పాలిటిక్స్లో దిగండి కావాలంటే, బట్ డోంట్ మ్యాస్కరేడ్ యాజ్ అ స్టూడెంట్ లీడర్. మీరు ఓపెన్గా చెప్పండి, మేము దీంట్లో ఫుల్ టైం ఉన్నాం, మా ప్రొఫెషన్ ఇది, పొద్దున కద్దరు వేసుకుంటాం, మేము దిగుతాం, లాఠీచార్జ్ తింటాం, ఇంటికి వస్తాం, అన్నం తింటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ గొడవ చేస్తాం, ఇది మా లైఫ్ ఇదే అండి. మలయాళంలో ఒక సినిమా ఉండే సందేశం అని చెప్పి, పీపుల్ క్యాన్ వాచ్ ఇట్స్ ఆన్ యూట్యూబ్, చాలా పాత సినిమా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ లైన్స్, హౌ పొలిటిక్స్ హెస్ బికమ్ అ ప్రొఫెషన్ అని చెప్పేసి. సో మన దగ్గర కూడా అంతే. సో మీరు ఎస్ఐ నీట్ లీక్ జరిగింది, అరెస్ట్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టారు, దాని తర్వాత ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ నడిపించే ఎగ్జామ్స్కి ఏం చేయాలని నందన్ నీలకేని కమిటీని పెట్టారు. ఇప్పుడు నందన్ నీలకేని పెట్టి ఆయన తిడుతున్నారు, వీళ్ళు మోదీ తిట్టారు కదా, అప్పుడు మేము కూడా తిడతాం ఆయన. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. లెట్ దెమ్ కమ్ అప్ విత్ ద రికమెండేషన్. ఓకే, ఒకసారి లీక్ అయింది, 2 సార్లు లీక్ అయింది, 6 సార్లు కపిల్ సిబ్బల్ ఉన్నప్పుడు లీక్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ ఎవరు రాజీనామా చేయలేదు, ఎవరు ఏం చేయలేదు.
కానీ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్ అగైన్. రైట్. కానీ ఓవరాల్ పిక్చర్ చూస్తే ఏంటంటే మన దగ్గర మీరు వైలెన్స్ చేస్తేనే గవర్నమెంట్ మీ మాటలు వింటారు. మీరు సైలెంట్గా కూర్చొని ఇందిరా పార్క్ లేకుంటే జంతర్ మంతర్లు ఎన్నో ప్రొటెస్ట్ నడుస్తాయి మన ఇందిరా పార్క్ లాగా, ఎవరిని పట్టించుకోరు. కేరళ సెక్రటేరియట్ బయట వెళ్ళండి మీరు, మొత్తం ఒక 15-20 టెంట్లు ఉంటుంది పేమెంట్ మీద. ఆ 1500 రోజులు అయింది ప్రొటెస్ట్, 342 రోజుల ప్రొటెస్ట్. ఏదో ఒక ఇది ఉంటుంది, అన్ఎంప్లాయిడ్ యూత్, అది ఇది మా ఇది వచ్చింది, మెరిట్ లిస్ట్ వచ్చింది, మాకు ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, ఇది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు ఒక పొలిటికల్ లీడర్ వస్తాడు, స్పీచ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. టెలివిజన్ ఛానల్ వాళ్ళు అందరూ వస్తారు, కథ వీళ్ళు కూడా జిందాబాద్ అంటారు, అయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్న నెక్స్ట్ ఇంకో టీం వస్తుంది. దిస్ ఇస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. మనం అర్థం చేసుకోవాలి దట్ హౌ పాలిటిక్స్ ఇస్ కమింగ్ టు ద ఎంటైర్ థింగ్. మీరు జెన్యున్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఉంటే షుడ్ బీన్ అ జెన్యున్ స్టూడెంట్ ప్రొటెస్ట్. గవర్నమెంట్ మీ డిమాండ్స్ అంగీకరించారు, ఓకే. ఎఫ్ఐఆర్ గురించి ఒకటే డిస్ప్యూట్ ఉంది, సుప్రీంకోర్టు సీజ్డ్ ద ఇష్యూ, వీ కెనాట్ డూ ఎనీథింగ్. నేను సుప్రీంకోర్టు పట్టించుకోనని చెప్పి సౌరవ్ దాస్ అంటే వాట్ ఆర్ యూ టాకింగ్? గవర్నమెంట్కి పైన వస్తుంది సుప్రీంకోర్టు వెన్ ద గివ్ జడ్జ్మెంట్స్, యూ హ్యావ్ టు లిసన్, దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ సుప్రీంకోర్టు. సుప్రీం గవర్నమెంట్ కూడా వినాల్సి వస్తుంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు. కాదు మేము పట్టించుకోము సుప్రీంకోర్టుని, సారీ, ఇది బనానా రిపబ్లిక్ కాదు, ఇది చట్టాలు ఉన్నాయి, చట్టాలు వినాల్సిందే మీరు అనమాట. ఓకే. బట్ సార్ ఎంత ఇది ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా అంటే మనం బ్యూరోక్రసీయే నమ్ముకున్నాం కాబట్టి, బ్యూరోక్రసీయే నేషన్ని బిల్డ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎందుకు అకౌంటబిలిటీ తీసుకోరు? ప్రతిసారి మినిస్ట్రీ లెవెల్లో మాత్రమే ఎందుకు పీపుల్ అజిటేషన్స్ చేయడం కానీ వాళ్ళనే తిట్టడం కానీ చేస్తారు? ఇండియన్ బ్యూరోక్రసీ ఒక బ్రిటిష్ రెమినెంట్ అన్నాడు. అంగ్రేజ్ గయే లేకిన్ ఔలాద్ छोड़ అంటారు హిందీలో. అది మన దగ్గర ప్రాబ్లం. మన బ్యూరోక్రసీ ఇప్పుడు కూడా మారలేదు. వాళ్ళు పాత సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఐఏఎస్ అయితే వాళ్ళు అనుకుంటారు దేవుడి తర్వాత నేనే ఉన్నా అనుకుంటారు. కాదు, ఆ యాటిట్యూడ్ మార్చాలని చాలా టైం నుంచి చేయాల్సి. ఇది యంగ్స్టర్స్ ఐఏఎస్ లెక్కుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లానే అనుకుంటారు, ఓ ఐఏఎస్ వచ్చేసింది, ఇప్పుడు నా కారు, నాకు ఇల్లు, నాకు అది, నా స్టేటస్. కానీ బ్యూరోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డీలింగ్ విత్ పీపుల్. మీరు చూడండి, రిటైర్ అయిన తర్వాత బ్యూరోక్రసీ చాలా బాగా ఫంక్షన్ చేస్తారు, వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకుంటారు దాన్ని. బట్ వైల్ దే ఆర్ ఇన్ ఆఫీస్ వాళ్ళ పవర్ చూపిస్తారు. మాకున్న పవర్ చూడండి, నేను ఐ కెన్ డినై సంథింగ్ టు యూ, ఓకే, నేను నీతో మాట్లాడను పో అంటారు. వేరస్ ఉన్నారు 5% మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు హు ఆర్ రియలీ గుడ్. కానీ 95% ఆ బ్యూరోక్రటిక్ మేజ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. మినిస్టర్స్ని కరెక్ట్ అడ్వైజ్ చేయరు. ఒక బ్రిటిష్ బీబీసీ సిరీస్ ఉండే ముందు, చాలా సంవత్సరాల ముందు, కాల్ ఎస్ మినిస్టర్. దాంట్లో చూపిస్తారు బ్యూరోక్రాట్స్ ఎట్లా కంట్రోల్ చేస్తారు మినిస్టర్ని అని. ఎక్కడ లెఫ్ట్ రైట్ తిరగాలంటే కూడా బ్యూరోక్రాట్ క్లియరెన్స్ ఇవ్వాలన్నమాట. ఈ కేసులో కూడా మీరు 2024లో వెన్ హర్ష్ దుబే బాట్ దిస్ ఇష్యూ అప్, అప్పుడు లీకేజ్ జరిగినప్పుడు మీరు మాట్లాడాలండి. అప్పుడే మీరు ఈ నందన్ నీలకేని కమిటీ అప్పుడు పెట్టాలండి. దాన్ని మీరు అలో చేశారు ఫెస్టర్ చేయడానికి, మళ్ళీ లీక్ అయింది. మన సిస్టమ్ అట్లా ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎందుకు పేపర్ లీక్ అవుతుంది? కొనేటోడు ఒకడు ఉంటే అమ్మేటోడు ఒకడు ఉంటాడు. 30 లక్షలు 50 లక్షలు ఇచ్చి పేపర్ కొనడానికి పేరెంట్స్ రెడీ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ కూతురు కొడుకుకి మెడిసిన్ సీట్ కావాలి. పక్కన చెప్పాలి కదా, 10 మందికి పెళ్ళికి వెళ్ళినప్పుడు చెప్పండి మా కూతురు డాక్టరు, మా కొడుకు డాక్టరు అని చెప్పేసి ఇది చెప్పడానికి. దట్ ఈస్ ఇట్. దిస్ యాటిట్యూడ్ మన ఎప్పుడు దాకా ఈ యాటిట్యూడ్ ఉంటుందో లుంబిని ఈ ప్రాబ్లం ఉంటుంది మన దగ్గర. ఇట్ విల్ నాట్ గో అవే. కానీ గవర్నమెంట్ వైపు నుంచి సిస్టమ్ సెటప్ చేయాలి, ప్రాసెసెస్ సెటప్ చేయాలి. దాని తర్వాత నడుస్తూనే ఉంటుంది అది. అట్లా జేఈ పేపర్ ఎప్పుడు లీక్ కాలేదు, ఓకే, మన క్యాట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాదు, ఎందుకు మీ ఐసీడబ్ల్యూ పేపర్స్ లీక్ కాదు, కంపెనీ సెక్రటరీ పేపర్ లీక్ కాదు. ఇదందుకు లీక్ అవుతుంది, బికాజ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నవ్ యూ డూ ఇట్, నెక్స్ట్ ఇయర్ 2027 నుంచి సిబిటీకి వెళ్ళి దానికి ఇష్యూస్ ఉంటుంది. అది మీరు ఇప్పుడే సార్ట్అవుట్ చేసుకోండి, రిజల్ట్ చూపించండి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నారు, పనిష్ దమ్ అండ్ సెండ్ దమ్ టు జైల్ ఇమీడియట్లీ. అది మెయిన్. బట్ మోదీ గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేది ఉండే అంటే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తారు అండ్ కమిటీ అలాట్ చేస్తారు, యాజ్ ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇంతకుముందు స్ట్రాంగ్ యాక్షన్ అయినా కూడా ఇదే కదా వాళ్ళు చేసేది. ఇంతకన్నా అంటే ఇప్పుడు రెసిగ్నేషన్ అయినా స్ట్రాంగ్ యాక్షన్. రెసిగ్నేషన్ అనేది ఒక పొలిటికల్ డ్రామా. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రాజీనామా చేయాలండే, ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేస్తారు, ఇదన్నీ ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట. ముందే రాజీనామా చేస్తే అయిపోతుండే కదా అని కాదు. ముందు రాజీనామా చేస్తే ఏమంటారు అప్పుడు? ఇప్పుడు ఏం చేశారంటే దే హ్యావ్ డినైడ్ అ పొలిటికల్ పాయింట్ ఫర్ ద ఆపోజిషన్. రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మేమే తెప్పించాము, మేమే చేపించామని చూపించడానికి గవర్నమెంట్ ఏం చేశారు, దానికన్నా ముందు వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్టూడెంట్స్ అడిగారని చెప్పి మేము రాజీనామా ఇప్పించామని చెప్పి వాళ్ళ ముందు మాట్లాడుకొని దే అగ్రీ టు ఇట్. దాంతో ఏమైపోయిందంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళకి పొలిటికల్ పాయింట్ లేదు. ఎవరైనా అడుగుతారు, సార్ మీరు చెప్పించారా రెసిగ్నేషన్ అంటే, మేమే కాదు పిల్లలు చెప్పించారు కదా, మీరు ఎక్కడ, మీ రోల్ ఏముంది దాంట్లో,
మోదీ గవర్నమెంట్ మీరు అడిగినట్లే ఇది ముందే డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది, అగ్రీ విత్ దాట్. కానీ గవర్నమెంట్లో కూడా ఏదో ఒక చిన్న లెక్కున వచ్చింది, వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లలు ఎక్కువ రోజు నడిపించలేరు ఇదంతా. కానీ పార్లమెంట్ సెషన్ వచ్చిన తర్వాత సడన్గా ఇంట్రెస్ట్ పికప్ అయింది, దాని తర్వాత ఈ ఘటనలను జరిగింది. గవర్నమెంట్ కూడా ఒక లెసన్ ఇది, నెక్స్ట్ టైం జరిగితే ఏం చేయాలని చెప్పి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాదు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక లెసన్ ఇది. క్రైసిస్ని క్రైసిస్ లాగానే డీల్ చేయాల్సి వస్తుంది. మీరు దాన్ని చాలా రోజులు పొడిగించుకుంటూ తీసుకెళ్తే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నిప్ ద ప్రాబ్లం ఇన్ ద బిట్, అక్కడే ఆపేసేయండి, దాన్ని సొల్యూషన్ అక్కడే తీసుకొచ్చేసాను అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్, యా ఇట్ హెస్ టు బి డన్ ఇమీడియట్లీ. మీరు మళ్ళీ దాన్ని తర్వాత చూసుకుందాం, నరసింహరావు గారి పాలసీ ఒకటి ఉంటే, డోంట్ టేక్ ఎ డిసిషన్ ఇన్ ద హోప్ దట్ ద ప్రాబ్లమ్ విల్ గో అవే అని. అంటే డిసిషన్ తీసుకోకపోతే ప్రాబ్లం వెళ్ళిపోతుంది అప్పుడే. అది అన్ని సిచ్యువేషన్స్లో అట్లా జరగదు. అది కొన్ని సిచ్యువేషన్స్ ఉండే, కానీ మెజారిటీ ఆఫ్ దట్ లీడర్షిప్ అనేది యూ హ్యావ్ టు ప్రూవ్ ఎ పాయింట్. డిసిషన్ తీసుకోవడం తప్ప, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, విత్ రైట్ ఆర్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.